Good morning, everybody. In this video, we shall learn about let. What is the term let? అంటే ఏమీ లేదండి, మనం మన నిత్య జీవితంలో డైలీ లైఫ్లో మనము ముఖ్యంగా లెట్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ సెంటెన్స్ మనకు కొంత కన్ఫ్యూజను ఉంటుంది ఆ సెంటెన్స్లో. ఎందుకంటే లెట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఏ సబ్జెక్ట్ అయినా సరే సబ్జెక్టులన్నీ కూడా అయ్యి ఉయ్యి యూ దే ఇవన్నీ కూడా వీటితో కదా స్టార్ట్ అవుతాయి సెంటెన్సెస్, లేదా హెల్పింగ్ వర్బ్స్ డూ డజ్ క్వశ్చనింగ్ వర్డ్స్ వాట్ హౌ ఇలా స్టార్ట్ అవుతాయి కదా. కానీ లెట్ ఏంటబ్బా, లెట్ అంటే మీనింగ్ ఏంటని చాలామందికి చిన్న డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని క్లియర్ చేసే ఆలోచన నేను చేశానండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఇక్కడ లెట్స్ గో అని మనం టైటిల్ ఇచ్చాం. లెట్స్ గో అంటే ఏంటి, మనం వెళ్దామా అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ చూడమ్మా, లెట్స్ అంటే షార్ట్ ఫామ్ అమ్మా, దానికి మీనింగ్ ఏంటమ్మా, లెట్ అజ్. ఏంటమ్మా, లెట్ అజ్. లెట్ అజ్ అంటే అక్కడ అజ్ అంటే మనము అని అర్థం వస్తుంది. ఇక్కడ కొన్ని ప్రేజెస్ ఉన్నాయి చూడమ్మా. లెట్ అజ్ డాన్స్, మనం డ్యాన్స్ చేద్దామా. లెట్ అజ్ రన్, మనం పెరుగెత్తుదామా. అంటే అర్థం ఏంటో తెలుసా, మనము ఒక పని చేసేటప్పుడు గ్రూప్లో ఉండేటప్పుడు గుంపులో ఉండేటప్పుడు మనము ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తామంటే అది నీ నిర్ణయంగా చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అక్కడ ఒక పార్టీ అవుతుంది, అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నువ్వు వెళ్ళి మనం డ్యాన్స్ చేద్దామా అని అంటాం అనమాట. అది మన ఒపీనియన్ చెప్పేటప్పుడు. అదేవిధంగా లెట్ అజ్ రన్, మనం పరిగెత్తుదామా అని నీ ఒపీనియన్ అందరిని ఉద్దేశించి చెప్పేటప్పుడు ఈ లెట్ అనేది యూజ్ చేస్తామమ్మా. అదేవిధంగా ఒక్కొక్కసారి సింగిల్గా నీవే చేయాల్సి వస్తుంది ఆ పనిని, అలాంటప్పుడు కూడా ఈ లెట్ని యూజ్ చేస్తాం. చూడండి, లెట్ మీ సే, నన్ను చెప్పని. లెట్ మీ డూ, నన్ను చెయ్యిని, ఇలాంటి సింగిల్. అదేవిధంగా ఎదుటి వ్యక్తిని కూడా ఉద్దేశించి మనం చెప్పవచ్చు. లెట్ హిమ్ టాక్, అతన్ని మాట్లాడిని. లెట్ హర్ సింగ్, ఆమె పాడని. అంటే మనము పర్మిషన్ ఇస్తున్నాం అనమాట ఎదుటి వ్యక్తులకి. ఒకసారి మనమే పర్మిషన్ తీసుకుంటున్నాము, ఇంకా ఎదుటి వ్యక్తులకు సమ్ టైమ్స్ మనమే ఆ పర్మిషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఒక ఆప్షన్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఈ లెట్ అనేది యూజ్ చేస్తామమ్మా. దీనికి స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఒకటి చూడండి, లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ సబ్జెక్ట్ కేస్ అంటే చూద్దాము. ప్లస్ V1, లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్లస్ V1. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ అంటే చూడమ్మా, సబ్జెక్టివ్ కేసు ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసు ఉంటుంది. సబ్జెక్టివ్ కేసులో ఐకి ఆబ్జెక్టివ్ కేసులో మీ వస్తుంది, ఉయికి అజ్ వస్తుంది, యూకి యూ వస్తుంది, దేకి దెమ్ వస్తుంది, హీకి హిమ్, సీకి హెర్, ఇట్టే వస్తుంది. ఓకేనా, ఇక్కడ యూ ఇట్కి ఏం చేంజ్ అవ్వదు, మిగతా సబ్జెక్ట్ అన్నింటికి కూడా వస్తుంది. ఒకవేళ నేమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇకండి భాష అని ఉంది, నేమ్ సబ్జెక్ట్లో వచ్చింది అనుకో ఏంటి వస్తుంది, సేమ్ నేమే వస్తుంది, భాష అని. నేమ్తో ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ విధంగా మనము లెట్ను ఉపయోగించవచ్చమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్ లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.